Hi, welcome to Telangana Board of Intermediate Education Vocational Digital Online Classes. I am M. Linkeshwarji, CGL in Accounting and Taxation, Government Junior College by Sangareddy, subject Auditing, Paper 1. Today topic Unit 7, Watching, Errors and Frauds. Watching, దోషాలు మోసాలు అనే విషయాలు ఈ యూనిట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. స్ట్రక్చర్, టాపిక్స్, మీనింగ్ ఆఫ్ వాచింగ్, వాచింగ్ యొక్క అర్థం, ఆబ్జెక్ట్స్ ఆఫ్ వాచింగ్, వాచింగ్ యొక్క లక్ష్యాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ వాచింగ్, వాచింగ్ యొక్క ప్రాముఖ్యత, మెజర్స్ టు బి టేకెన్ ఫర్ వాచింగ్, వాచింగ్ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మీనింగ్ ఆఫ్ ఎర్రర్, దోషాలు అనగానేమి, మీనింగ్ ఆఫ్ ఫ్రాడ్, మోసాలు అనగానేమి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, మోసాలోని రకాలు, దోషాలోని రకాలు, టైప్స్ ఆఫ్ ఫ్రాడ్, మోసాలోని రకాల గురించి మనం యూనిట్లో తెలుసుకోవడం జరుగుతుంది. మీనింగ్ ఆఫ్ వాచింగ్, వాచింగ్ యొక్క అర్థం. వాచింగ్ ఈజ్ టెక్నికల్ టర్మ్ విచ్ రిఫర్స్ టు ద ఇన్స్పెక్షన్ ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సపోర్టింగ్ అండ్ సబ్స్టైనింగ్ ఏ ట్రాన్సాక్షన్ బై అన్ ఆడిటర్. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. వాచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. వాచింగ్ అర్థం. వాచింగ్ అన్నది ఒక సాంకేతిక పదం. ఒక వ్యవహారం పుస్తకాలలో సరిగా నమోదు చేయడం జరిగిందో లేదో పత్ర సహిత సాక్ష్యాధారంగా పరీక్షించడాన్ని ఓచింగ్ అని అంటారు. పత్ర సంబంధమైన సాక్ష్యంను ఓచర్ అని అంటారు. ఓచింగ్ అనేది ఒక సాంకేతిక పదం. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలని సక్రమంగా పుస్తకాలు నమోదైనవో లేదో వాటికి సంబంధించిన సాక్ష్యాలతో పరీక్షించ చేయడాన్ని ఏమంటారు? ఓచింగ్ అని అంటారు. ఆడిటర్ బాధ్యతలలో ముఖ్యమైనది ఓచింగ్. ఆడిటర్ యొక్క బాధ్యతల్లో ముఖ్యమైనది ఓచింగ్. నెక్స్ట్ వన్, ముద్రించబడిన రసీదులు, చేతితో రాయబడిన రసీదులు, కౌంటర్ ఫైల్స్, తీర్మానాల కాపీలు, ఖాతాదారులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వ్యవహారాల యథార్థతను తెలియజేసే ఒప్పందపు పత్రాలు మరియు అన్ని ముఖ్యమైన పత్రాలను ఓచర్లుగా భావించడం జరుగుతుంది. ముద్రించబడిన రసీదులు కానీ, చేతితో రాయబడిన రసీదులు కానీ, కౌంటర్ ఫైల్స్ కానీ, తీర్మానాల కాపీలు కానీ మొదలైనవన్నిటిని కూడా పత్రాలను, ముఖ్యమైన అన్ని పత్రాలను ఓచర్లుగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పుస్తకాల్లో వేసిన ప్రతి అంకెను గుడ్డిగా నమ్మకుండా అంకెలకు సంబంధించిన వ్యవహారాల నిజాలలో వాటికి సంబంధించిన పత్రాల సహాయంతో ఆడిటర్ పరిశీలన చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా, తగిన అధికార ఆమోదములు పొందినావా, పుస్తకాల్లో సరిగా వ్రాయబడినావా అనే విషయాలను కనుగొనుటకు ఆడిటర్ వాటికి సంబంధించిన కాగితాలను అన్నింటినీ పరిశీలన చేసినప్పుడే అన్ని నిజాలు అనేది బయటపడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వ్యవహారాలను లోతుగా పరిశీలించి వాటి వెనుక దాగి ఉన్న నిజాలను ఆడిటర్ తెలుసుకోవలేను. ప్రతి వ్యవహారాన్ని గుడ్డిగా నమ్మకుండా తప్పనిసరిగా లోతుగా పరిశీలన చేసి వాటి వెనుక దాగి ఉన్న విషయాలను కూడా ఆడిటర్ తెలుసుకోవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక యంత్రాన్ని కొనుగోలు చేసేటప్పుడు మనం చూడవలసిన పత్రాలు లేదా ఓచర్లు మొదలైనవి. ఎగ్జాంపుల్, యంత్రాన్ని కొనుగోలు సందర్భంలో అటువంటి కొనుగోలుకు సంబంధిత అధికారుల అనుమతి కాపీని ఫస్ట్ చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి? యంత్రం కొనుగోలు సందర్భంలో అటువంటి కొనుగోలు సంబంధించిన అధికారి, ప్రతి ఒక్క విభాగానికి ఒక్కొక్క అధికారులు ఉంటారు. ఆ అధికారుల అనుమతి కాపీని, అంటే కొనుగోలు అధికారుల అనుమతి కాపీని ఫస్ట్ పరిశీలన చేయాలి. నెక్స్ట్ వన్, కంపెనీకి పెట్టిన ఆర్డర్ని చూడాలి. నెక్స్ట్ వన్, యంత్రాలు డెలివరీ తీసుకున్నప్పుడు, యంత్రాలు మనకు కంపెనీకి వచ్చినప్పుడు గేట్ కీపర్ పుస్తకాల్లో చేసిన నమోదులను చూడాలి. నెక్స్ట్ వన్, నగదు చెల్లించినట్లుగా చెక్ కౌంటర్ ఫైల్ చూడాలి. డబ్బు ముట్టినట్లుగా యంత్రాల కంపెనీ నుంచి రసీదులు పరిశీలించాలి. ఈ విధంగా ఒక వ్యవహారాన్ని గుడ్డిగా నమ్మకుండా దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ
ఆడిటర్ తప్పనిసరిగా ఓచింగ్ అనేది చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆ వ్యవహారానికి సంబంధించిన నిజ నిజాలను ఆడిటర్ గమనించడం జరుగుతుంది. ఓచింగ్లో పత్రసహిత సాక్ష్యం చూడడమే కాకుండా సహాయక చిట్టా కూడికలు సరి చూడడం, ఆవర్జనలోని నమోదులు తప్పులు లేకుండా ఉన్నాయా చూడడం, ఖాతా నిల్వలను తేల్చడం, సరిగా ఉందో లేదో చూడడం జరుగుతుంది. ఓచింగ్లో కేవలం పత్రసహిత సాక్ష్యాలను చూడడం కాకుండా సహాయక చిట్టాల యొక్క కూడికలు, తీసివేతలు, నిల్వ తేల్చడం, ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు మళ్లించడంలో ఇవన్నీ కూడా ఆడిటర్ చూడడం జరుగుతుంది. డెఫినేషన్: ఓచింగ్ is defined as the verification of entries in the books of account by examination of documentary evidence or vouchers such as invoices, debit and credit notes, statements, receipts, etc. అనేక మంది మేధావులు ఓచింగ్ను అనేక విధాలుగా నిర్వచించడం జరిగింది. తొలిపద్దు పుస్తకాలలో కనిపించే అంశాల నిజ నిజాలను పరీక్షించుటే ఓచింగ్ అని జేఆర్ బాట్లబాయ్ నిర్వచించడం జరిగింది. జేఆర్ బాట్లబాయ్ ప్రకారం ఓచింగ్ అనగా తొలిపద్దు పుస్తకాలలో కనిపించే అంశాల నిజ నిజాలను పరీక్షించుటయే ఓచింగ్ అని నిర్వచించడం జరిగింది. ఎల్ఆర్ డిక్సీ ప్రకారం ఖాతా పుస్తకాలలో రికార్డు చేయబడిన పద్దులను వాటికి సంబంధించిన పత్ర సహిత సాక్ష్యంతో పోల్చి చూడడమే ఓచింగ్ అని నిర్వచించడం జరిగింది. ఎల్ఆర్ డిక్సీ ఏమని నిర్వచించడం జరిగింది? ఖాతా పుస్తకాల్లో రికార్డు చేయబడిన పద్దులను వాటికి సంబంధించిన పత్ర సహిత సాక్ష్యంతో పోల్చి చూడడమే ఓచింగ్ అని నిర్వచించడం జరిగింది. ఈ నిర్వచనం బట్టి మనకు తొలిపద్దు పుస్తకాల్లో కనిపించే పద్దుల నిజ స్వరూపాన్ని పరీక్షించడం అని మనకు అర్థం కావడం జరుగుతుంది. ఒక విధంగా పద్దుల యథార్థతను నిగ్గు తేల్చడమే ఓచింగ్ అని పిలవడం జరుగుతుంది. ఒక విధంగా ఓచింగ్ అంటే ఏం చెప్పుకోవచ్చును? పద్దుల యథార్థతను నిగ్గు తేల్చడమే ఓచింగ్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్: ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఓచింగ్. ఓచింగ్ యొక్క లక్ష్యాలు. The main object of voting is to establish that the transactions recorded in the books of accounts are, first one, in order and have been properly authorized, and second one, are correctly recorded. Next one, by using a voting, a company will have concrete and solid documentation and evidence of expenses, capital and return proofs in audits. Next one, without the proof provided by voting, the claims provided by the auditor are just that, only claims. Next one, voting is the essence of or backbone of auditing. Voting is the essence or backbone of auditing. Voting is a essence or backbone of auditing. Backbone of auditing. Voting యొక్క లక్ష్యాలు. ఫస్ట్ వన్, వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఖాతా పుస్తకాల్లో సక్రమంగా నమోదగునట్లు చూచుట. ఫస్ట్ లక్ష్యం ఏముంటుంది ఓచింగ్ది? వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పుస్తకాల్లో సక్రమంగా నమోదైనవా లేదా చూడడం. సెకండ్ వన్, వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యవహారాలను ఖాతా పుస్తకాల్లో నమోదు కాకుండా చూడడం. సెకండ్ లక్ష్యం, వ్యాపారానికి సంబంధం లేని వ్యవహారాలని పుస్తకాల్లో నమోదు కాకుండా చూడడం ఓచింగ్ యొక్క లక్ష్యం. థర్డ్ వన్, ఖాతా పుస్తకాల్లోని పద్దులన్నీ నమ్మదగినవని, వాటికి పత్ర సహిత సాక్ష్యములు, ఇతర సాక్ష్యములు ఉన్నాయని తెలుసుకునుట. ఖాతా పుస్తకాల్లో పద్దులన్నీ కరెక్ట్ ఉన్నాయని, వాటికి సంబంధించిన పత్ర సహిత సాక్ష్యాలు, పత్రాలు, దానికి సంబంధించిన అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడడం ఓచింగ్ యొక్క లక్ష్యం. ఫోర్త్ వన్, ఖాతా పుస్తకాల్లో నమోదు కాబడిన వ్యవహారాలు తగిన అధికార ఆమోదములు పొందినావా, అవి సక్రమంగా రాయబడినవా, ఖచ్చితంగా ఉన్నాయా అనే విషయాలను నిరూపించవలసి ఉంటుంది. ఖాతా పుస్తకాలు నమోదు కాబడిన వ్యవహారాలు తప్పనిసరిగా తగిన అధికార ఆమోదములు పొందాలి. తగిన అధికార ఆమోదములు పొందినావా లేదా, సక్రమంగా రాయబడినవా లేదా, ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనే విషయాలను ఆడిటర్ నిరూపించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, అతి చాకచక్యంతో చేసిన మోసాలను కనిపెట్టుట. సిబ్బంది ఎంత చాకచక్యంతో చేసిన మోసాలనైనా సరే ఆడిటర్
కనిపెట్టాలి, వాటిని బహిర్గత చేయట అంటే వాటాదారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఆడిటర్ యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్, ప్రతి వ్యవహారం సరైన తేదీ కిందన వ్రాయబడింది లేనిది చూచుట. ప్రతి వ్యవహారం కూడా సరైన తేదీ ప్రకారమే రాయబడిందా లేదా అనేది ఆడిటర్ చూడాలి. నెక్స్ట్, వ్యవహారాలను పుస్తకాలను రికార్డు చేస్తున్నప్పుడు వాటిని పెట్టుబడి రాబడి అంశాలుగా వర్గీకరించినది లేనిది గమనించుట. వ్యవహారాలు అనేది 2 రకాలుగా ఉంటాయి, రాబడి అంశాలు, పెట్టుబడి అంశాలని. తప్పనిసరిగా పెట్టుబడి అంశాల కింద చూపెట్టాలి, రాబడి అంశాల కింద చూపెట్టాలి. ఈ విధంగా చూపెట్టినదా లేదా ఆడిటర్ అనేది చూడాలి. అంటే రాబడి అంశాలను పెట్టుబడి అంశాలు రాబడి అంశాలుగా చూపకూడదు. ఈ విధంగా కరెక్ట్గా చూపెట్టినారా లేదా ఆడిటర్ చూడాలి. నెక్స్ట్, మొత్తాలను కూడడంలోను నిల్వలను పక్క పేజీలోకి తీసుకొని పోవడంలోను ఖాతాల నమోదు చేయడంలోను పొరపాట్లు జరగలేదని, అన్ని ఖచ్చితంగా జరిగాయని నిరూపించుట. టోటల్ చేయడంలోను నిల్వలను తేల్చడంలోను పక్క పేజీలోకి తీసుకుపోవడంలోను ఖాతాల నమోదు చేయడంలోను ఎట్లాంటి పొరపాట్లు కానీ ఎట్లాంటి తప్పులు లేవని, అవి అన్ని ఖచ్చితంగా ఉన్నాయని ఆడిటర్ నిరూపించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, వాచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. వాచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. Auditing not only checks the accuracy of books of accounts but also checks whether the transaction are related to business or not. Next topic, importance of watching. Watching is the act of checking evidential documents to find out errors and frauds and to know the authenticity, accuracy and reliability of books of accounts. Thus, it is important for an auditor due to the following reasons. వాచింగ్ యొక్క ప్రాముఖ్యత. ఆడిటర్కి వాచింగ్ ప్రధానమైన అంశం. వ్యవహారాలకు సంబంధించిన నిజాలను నిరూపణ చేయడంలో ఆడిటర్కు వాచింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే వ్యవహారాలకు సంబంధించి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి వాచింగ్ అనేది ఆడిటర్కు చాలా ఉపయోగపడుతుంది. వాచింగ్ ఆడిటర్కు ఒక ముఖ్య సాధనం వల్ల ఉపయోగపడుతుంది. ఆడిటర్ తన విధులు సక్రమంగా నిర్వహించాలంటే, తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలంటే ఆడిటర్ తప్పనిసరిగా వాచింగ్ అనేది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. వాచింగ్ ఆడిటర్కు ఒక ముఖ్య సాధనం లాగా అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్, వాచింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. ఆడిటింగ్కు వాచింగ్ వెన్నుముక లాంటిది. Main aim of auditing is to detect errors and frauds for proving the true and fairness of results presented by income statement and balance sheet. Watching is only the way of detecting all sorts of errors and planned frauds. So, it is the backbone of auditing. Watching is the backbone of auditing. ఆడిటర్ నైపుణ్యంతో, తగిన శ్రద్ధతో, చాకచక్యంతో వాచింగ్ అనేది నిర్వహించినప్పుడే ఆడిటర్ తన బాధ్యత సక్రమంగా నిర్వహించినట్లు చెప్పడానికి వాచింగ్ అనేది ఉపయోగపడుతుంది. వాచింగ్ అనేది సమర్థవంతంగా జరిగినప్పుడు ఆడిటింగ్ లక్ష్యం అనేది చేరుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాచింగ్ అనేది ఆడిటింగ్కు వెన్నుముకగా పేర్కొనడం జరుగుతుంది. వాచింగ్ అనేది సమర్థవంతంగా జరిగినప్పుడు ఆడిటింగ్ లక్ష్యం అనేది నెరవేరదు. కాబట్టి వాచింగ్ అనేది ఆడిటింగ్కు వెన్నుముకలాగా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఆడిటింగ్కు వాచింగ్ చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వన్, వాచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. వాచింగ్ ఆడిటింగ్ యొక్క సారాంశం. ఆడిటింగ్ నాట్ ఓన్లీ చెక్స్ ద అక్యురసీ ఆఫ్ బుక్స్ of accounts but also checks whether the transactions are related to business or not. ఆడిటర్ కేవలం అంకగణిత నిర్ధారితను తనిఖీ చేయడమే కాకుండా తనకు లభించిన పత్రాల ఆధారంతో పద్దులను పోల్చి చూడడం జరుగుతుంది.
అవి వ్యాపారానికి సంబంధించినవా కావా అని తెలుసుకోవడానికి ఆడిటర్కు ఓచింగ్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, ఓచింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు సీ వెదర్ ఎవిడెన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యం సరైనదా కాదా అని చూడడానికి ఆడిటర్కు ఓచింగ్ ఉపయోగపడుతుంది. An auditor checks the books of accounts to detect errors and frauds. Frauds may be committed presenting duplicate vouchers. All the small and big accounts of frauds can be detected with the help of vouching. Therefore, it can be said that vouching is the heart of auditing. Vouching is the heart of auditing. Very, very important. Vouching is the heart of auditing. ఆడిటర్ పద్దు పుస్తకాలను తనిఖీ చేసి జరిగిన దోషాలను కనిపెట్టడానికి మరియు వాటిని నివారించడానికి ఓచింగ్ ఆడిటర్కు ఉపయోగపడుతుంది. కాబట్టి ఓచింగ్ అనేది ఆడిటింగ్కు గుండె వంటిదని పేర్కొనడం జరుగుతుంది. ఓచింగ్ను విజయవంతంగా నిర్వహించడానికి ఆడిటర్కు తెలివితేటలు, పరిశీలన, ఆలోచన శక్తి, నేర్పరితనం, పనిని సాధించే తత్వం మొదలైనవి ఆడిటర్కు అవసరం అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఓచింగ్ సమర్థవంతంగా జరిగినప్పుడు ఆడిటింగ్లో లొసుగులు బయటపడి ఆడిటర్ యొక్క బాధ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తాయి. కావున ఆడిటర్ ఓచింగ్ను సక్రమంగా జరపాలి. ఆడిటర్ యొక్క లోపాలన్నీ బయట పెడతాయి. కాబట్టి ఆడిటర్ ఎప్పుడైతే ఓచింగ్ను సక్రమంగా నిర్వర్తించినట్లయితే అతని లక్ష్యం నెరవేరడం జరుగుతుంది. కాబట్టి ఆడిటర్ ఓచింగ్ను సక్రమంగా జరిగినప్పుడే అతని యొక్క లక్ష్యం, ఆడిటింగ్ యొక్క లక్ష్యం అనేది నెరవేరడం జరుగుతుంది. కాబట్టి ఆడిటర్ ఓచింగ్ను సక్రమంగా జరపాలి. నెక్స్ట్ టాపిక్, మెజర్స్ టు బి టేకెన్ ఫర్ ఓచింగ్. ఓచింగ్ కోసం తీసుకోవాల్సిన చర్యలు. Watching helps to prove the truth and fairness of account by detecting errors and frauds. So while conducting the test of vouchers, following factors are to be taken into consideration. ఓచింగ్ అనేది పద్దుల నిజాలను తెలుసుకోవడానికి, పద్దులకు సంబంధించిన పత్రాలతో పరిశీలించి ఖాతాల నమోదులో ఏర్పడిన మోసాలను కనిపెట్టడానికి ఆడిటర్కు సహాయపడుతుంది. నెంబర్ 1, an auditor should check the records whether they are supported by evidential documents or not. ఆడిటర్ తప్పనిసరిగా స్పష్టమైన పత్రాల ద్వారా కంపెనీకి సంబంధించిన రికార్డులను అన్నింటినీ తనిఖీ చేయాలి. ఆడిటర్ తప్పనిసరిగా అన్ని సాక్ష్యాలను స్పష్టమైన పత్రాల ద్వారా కంపెనీకి సంబంధించిన రికార్డులు అన్నింటినీ స్పష్టంగా తనిఖీ చేయాలి. సెకండ్ వన్, ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ టు బి సెపరేటెడ్ అండ్ సెపరేట్ ఫైల్స్ షుడ్ బి మెయింటైన్డ్. ఇఫ్ నాట్, ఆడిటర్ షుడ్ ఆస్క్ టు డూ సో. పద్దు పుస్తకాల వ్యవహారాలు నమోదు చేసిన వరుసలోనే ఓచర్లను వరుస నెంబర్లు వేసి ఫైల్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తనిఖీలో ఎలాంటి ఆలస్యం అనేది ఆడిటర్కు జరగదు. ఒకవేళ పై విధంగా లేకపోతే వాటిని సక్రమంగా అందజేయాలని సంస్థ సిబ్బందిని ఆదేశించాలి. థర్డ్ వన్, an auditor should use special sign in tested vouchers so that they cannot be used again. ఆడిటర్ ఓచర్ల పరిశీలన పూర్తి కాగానే ఓచర్లను రద్దు చేయవలేను. తాను దానిని రద్దుపరిచినట్లుగా గుర్తుగా రబ్బర్ స్టాంపు కానీ, రంగు పెన్సిల్తో కానీ, టిక్ కానీ లేదా పొడి అక్షరాలతో సంతకం కానీ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఒకసారి చూసిన ఓచర్లను మళ్ళీ చూడకుండా ఉండడానికి ఆడిటర్కు ఉపయోగపడుతుంది. ఆడిటర్ కంపల్సరీ ఓచర్లను చూసిన వెంటనే రద్దు చేయాలి. ఒక టిక్ కానీ, రంగు పెన్సిల్తో టిక్ కానీ,
రబ్బర్ స్టాంప్ కానీ లేదా చిన్న పొట్టి సంతకం కానీ చేసి రద్దు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ ఓచర్లను చూసిన ఓచర్లను మళ్ళీ చూడకుండా ఉండడానికి ఆర్డర్కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, వైల్ వాచింగ్ అండ్ ఆడిటర్ షుడ్ చెక్ వెదర్ ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ హ్యావ్ బీన్ ఫాలోడ్ ఆర్ నాట్ అండ్ క్లియర్ కట్ demarcation of capital and revenue is made or not. ఆడిటర్ సంస్థకు సంబంధించిన పద్యపుస్తకాలు అన్నీ అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసింది లేనిది గమనించాలి. మూలధన మరియు రాబడి అంశాలను సక్రమంగా చూపినారా లేదా ఆడిటర్ పరిశీలన చేయాలి. నెక్స్ట్ వన్, వెదర్ ద డాక్యుమెంట్స్ presented for testing are related to the current year or not. పద్దుల పరీక్ష కోసం సమర్పించిన పత్రాలు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినవా కావా ఆడిటర్ గమనించాలి. అదేవిధంగా ఒక చిట్టాకు సంబంధించిన ఓచర్లన్నింటినీ ఒకేసారి సమర్పించమని సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలి. ఇట్లు చేయడం వలన ఒకే ఓచర్ను తిరిగి రెండవసారి దాఖలు చేయడానికి వీలు పడదు. నెక్స్ట్ వన్, ఆల్ ద డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఫర్ ఆడిటింగ్ must be authorized by the concerned authority. ఓచర్ ఎవరి వద్ద నుంచి వచ్చింది, అది ఎవరి పేరు మీద వ్రాసింది, ప్రతి ఓచర్కు తగిన అధికారి ఆమోదం ఉన్నది లేనిది ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలించాలి. అవి సంస్థకు సంబంధించినవా కావా అని కూడా ఆడిటర్ పరిశీలన చేయవలసి ఉంటుంది. ఓచర్ ఎవరి వద్ద నుంచి వచ్చింది, ఎవరి పేరు మీద వచ్చింది, తగిన అధికార ఆమోదములు పొందినవా లేదా అన్ని విషయాలు ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, an auditor should ask duplicate copies of missing vouchers, but if important vouchers have been missed and auditor is not satisfied with the reasons presented, he should write in a report to this fact. An ఆడిటర్ మిస్ అయిన ఓచర్ల స్థానంలో వాటికి సంబంధించిన నకళ్ళంటే జిరాక్స్ కాపీలను సమర్పించమని సంస్థ సిబ్బందిని కోరాలి. ఆడిటర్ నకళ్ళకు సంతృప్తి చెందకపోతే అంటే జిరాక్స్ కాపీలకు సంతృప్తి చెందకపోతే ఈ విషయం ఆడిటర్ తన రిపోర్ట్లో తప్పనిసరిగా తెలియజేయాలి. ఆల్ ద డాక్యుమెంట్స్ ఆర్ నాట్ బి రివ్యూడ్ బిఫోర్ క్లోజింగ్ ద వర్క్ ఆఫ్ ఆడిట్ విచ్ హెల్ప్స్ టు చెక్ అగైన్ దోస్ ఫ్యాక్ట్స్ దేర్ స్పెషల్ సైన్ ఈజ్ గివెన్. ఓచర్లలో మార్పులు ఏమైనా ఉంటే సంబంధిత సిబ్బంది సంతకం చేసింది లేనిది ఆడిటర్ పరిశీలన చేయాలి. నెక్స్ట్ వన్, ఓచర్ మొత్తం అంకెలలోనూ అక్షరాల్లోనూ ఒకే విధంగా ఉన్నది లేనిది ఆడిటర్ తనిఖీ చేయాలి. నెక్స్ట్ వన్, నగదు చెల్లింపులన్నిటికీ తగిన రెవెన్యూ స్టాంపులు ఉన్నది లేనిది ఆడిటర్ చూడాలి. నెక్స్ట్ వన్, ఓచింగ్ చేయడంలో సంస్థలోని గుమస్తాల సహాయం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నెక్స్ట్ వన్, ఓచర్పై ఉన్న మొత్తం చిట్టాలో వ్రాసిన మొత్తం ఒకే విధంగా ఉన్నది లేనిది ఆడిటర్ పరిశీలించాలి. ఈ విధంగా ఆడిటర్ ఓచర్ను పరిశీలించేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. మీనింగ్ ఆఫ్ ఎర్రర్, దోషం యొక్క అర్థం. డెఫినేషన్, అకార్డింగ్ టు దినకర్ పగారే, an error may be defined as any unintentional mistake or misdescription in the books of accounts or records, whether by way of A. mathematics or clerical mistakes in the records and data, B. oversight or misinterpretation of facts, or say misapplication of accounting policies. దోషం యొక్క నిర్వచనం, దోషాలు బుద్ధిపూర్వకంగా చేసేవి కావు. సిబ్బంది అజాగ్రత్త వలన, వ్యాపార గణక సిద్ధాంతాలు తెలియకపోవడం వలన ఏర్పడిన తప్పులను దోషాలు అని అంటారు. వ్యాపార సంస్థ పుస్తకాల్లో వ్యవహారాలు నమోదు చేసేటప్పుడు జరిగిన పొరపాట్లను లేదా దొర్లిన తప్పులను దోషాలని కూడా అంటారు. దోషాలు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. సిబ్బంది ఉద్దేశపూర్వకంగా కావాలని చేసిన తప్పులు మాత్రం కావు. ఇవి అనుకోకుండా గణక సిద్ధాంతాలు తెలియకపోవడం వల్ల లేదా వ్యవహారాలు నమోదు చేసేటప్పుడు జరిగిన
పొరపాట్ల వల్ల దొర్లిన తప్పుల వల్ల ఏర్పడిన వాటిని దోషాలని అంటారు. Meaning of fraud. Definition: fraud. Fraud is the word used to mean an intentional error or much as included fraud in the broad category of errors, as the error is an involuntary act, whereas fraud is a deliberate act committed against properties, government, people, etc. Fraud is really a false representation or entry which is made always intentionally with some mischievous objects. మోసం నిర్వచనం: వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలను వ్యవహారాలను నమోదు చేసేటప్పుడు యజమానికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఒక తప్పు పద్దుని రాయడం కానీ రాయకపోవడం కానీ చేసినట్లయితే దాన్ని మోసమని అంటారు. మోసాలు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా చేసేటివి, అంటే సిబ్బంది కావాలని చేసే తప్పులను మోసాలుగా పిలవడం జరుగుతుంది. దోషాలను రకాలు: టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ద ఎర్రర్స్ మే బి డివైడెడ్ అండర్ 4 కేటగిరీస్. దోషాలను 4 రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1, క్లరికల్ ఎర్రర్స్, లేఖక దోషాలు. ఏ క్లరికల్ ఎర్రర్ మే అకర్ వైల్ ఎంటరింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జనరల్ సబ్సిడరీ బుక్స్ or while making postings into the ledger, or while balancing ledger account, or while transferring the balance to the trial balance. లేఖక దోషాలు అనగా గుమాస్తాల అజాగ్రత్త వలన, నిర్లక్ష్యం వలన కానీ పొరపాటు వలన కానీ జరిగిన తప్పులను లేఖక దోషాలు అని అంటారు. లేఖక దోషాలు అంటే సిబ్బంది లేదా గుమస్తాల అజాగ్రత్త వల్ల కానీ, నిర్లక్ష్యం వలన కానీ లేదా పొరపాటు వలన కానీ జరిగిన తప్పులని లేఖక దోషాలు అని అంటారు. లేఖక దోషాలు మళ్ళీ 2 రకాలు. నెంబర్ 1, ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఫస్ట్ వన్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే అకృత దోషం. The error omission is one where a transaction has not been recorded in the books of accounts, either wholly or partially unrecorded. ఒక వ్యవహారాన్ని పద్దు పుస్తకాల్లో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ నమోదు చేయకపోవడం వలన ఏర్పడిన దోషాలను అకృత దోషాలు అని అంటారు. ఒక వ్యవహారాన్ని పద్దు పుస్తకాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ నమోదు చేయకపోవడం వల్ల ఏర్పడిన దోషాలను అకృత దోషాలు అని అంటారు. ఇవి మళ్ళీ 2 రకాలు. ఒకటి పాక్షిక అకృత దోషం, రెండవది సంపూర్ణ అకృత దోషం. ఎగ్జాంపుల్: చెల్లించవలసిన అద్దె 1000 రూపాయలను చెల్లించవలసి ఉన్నప్పటికీ దానిని పుస్తకాల్లో చూపకపోవడం. సెకండ్ వన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, అకార్యకరణ దోషం. An error of commission takes a place when a transaction has been entered in the books of original entry or in the ledger, either wholly or partially. Such mistake arises due to incorrect postings, casting, carry forwards, calculation, balancing, etc. అకార్యకరణ దోషం అనగా వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలలో వ్యవహారాలు నమోదు చేసేటప్పుడు తప్పుగా నమోదు చేయడం, లేదా తప్పు కూడికలు, లేదా తప్పు తీసివేతలు, లేదా తప్పుగా ఖాతా నిల్వలు తేల్చడం కానీ చేసేటప్పుడు ఏర్పడిన తప్పులని అకార్యకరణ దోషాలు అని అంటారు. అంటే వ్యాపార సంస్థ ఖాతా పుస్తక వ్యవహారం నమోదు చేసేటప్పుడు తప్పులు కూడికలు కానీ, తప్పులు తీసివేతలు కానీ, తప్పులు నిల్వలు తేల్చినట్లయితే ఈ విధంగా మొదలైన వాటి వల్ల ఏర్పడిన తప్పులని అకార్యకరణ దోషాలు అని అంటారు. ఎగ్జాంపుల్: ఆవర్జాలు డెబిట్ వైపు 1000 రూపాయలు ఎక్కువగా కూడడం. సెకండ్ వన్, రామ్ ఖాతా నిల్వలను తప్పుగా నిల్వ తేల్చడం.